తెలంగాణలో ఒక్కసారిగా ఎన్టీఆర్ స్మరణ. నందమూరి తారక రామారావు పేరు మార్మోగింది. ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగువారు ఉండరు. తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ప్రపంచ వ్యాప్తంగానైనా. కానీ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఎన్టీఆర్ చుట్టూ తిరగడం హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారే అంటూ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి కూడా ఎన్టీఆర్ పేరు వినిపించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ పేరు తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్నోళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి ఎన్టీఆర్ స్కూల్ కూడా సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదే విధంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, కుక్కట్పల్లి కేపీఎస్బీ కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక విగ్రహం పెట్టేసి హంగామాలు ఆర్భాటాలు కాదు. మాకు ఎయిర్పోర్ట్ కు పేరు మార్చండి, మా ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మా కేపీఎస్బీ కాలనీలో ఈ రోజున ఉన్నటువంటి స్కూల్ కట్టించిన దానికి ఎన్టీఆర్ స్కూల్ పెట్టినాం మేము, దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోండి. అప్పుడు ఎన్టీ రామారావు అభిమానులుగా మీరు గుర్తిస్తారు తప్ప అప్పటిదాకా మీరు గుర్తించారని చెప్పి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన సందర్భంలో బీఆర్ఎస్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. నాడు సవాళ్లు కూడా నడిచాయి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎన్టీఆర్ అందరి వాడు కాబట్టి అంతా సైలెంట్ గా ఉన్నారా? తెలంగాణలో రాజకీయ పార్టీలది వ్యూహమా, వ్యూహాత్మక? ఎన్టీఆర్ పై అభిమానమా? రాజకీయానికి ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారా? మొత్తానికి తెలంగాణలో అయితే ఒక్కసారిగా ఎన్టీఆర్ స్మరణ. ఇక నందమూరి తారక రామారావు పేరు మారుమోగింది. ఇక ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఇక తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ప్రపంచ వ్యాప్తంగానైనా. కానీ తెలంగాణ రాజకీయం అయితే ఒక్కసారిగా ఎన్టీఆర్ చుట్టూ తిరగడం హాట్ టాపిక్ అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటోరియల్ విజయ్ గారు అందిస్తారు ఫోన్ లైన్లో. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఎలా చూడాలంటారు? మనం చూస్తున్నాం తెలంగాణలో ఒక్కసారిగా అయితే ఎన్టీఆర్ స్మరణ మారి మోగుతుంది. ఇక హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ చుట్టూ కూడా రాజకీయం తిరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏంటి? రాజకీయ నాయకులు ఏ పని చేసినా కానీ తప్పకుండా అందులో రాజకీయ ప్రయోజనం డెఫినెట్ గా ఉంటది. వాళ్ళ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగానే వాళ్ళ ప్రయత్నాలు కానీ వాళ్ళ ఈ పనులు కానీ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడము, దాన్ని ఆవిష్కరించడం, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం, ఈ మూడు కూడా ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతతో కూడుకున్నవే. రేవంత్ రెడ్డి కూడా ఏదో చిన్న పిల్లగాడు కాదు, లేకుంటే ఎన్టీ రామారావు ఉంటే
ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆయన మీద ఉన్న పిచ్చి అభిమానంతో అట్లా మాట్లాడండు అని మనం భావించాల్సిన అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో తన వ్యూహాన్ని మార్చుకున్నది. ఎందుకంటే 2018లో తెలుగుదేశం పార్టీతో కలిపి ఆ పార్టీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తే అప్పుడు ఆంధ్ర నాయకులను మళ్ళీ తెలంగాణ మీద రుద్దుతారా అనే ఒక బలమైన వాదాన్ని బీఆర్ఎస్ ముందుకు తేవడంతో మహాకూటమి ఓడిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చి లోపాయికారిగా సహకరించుకోవాలి, పరోక్ష పొత్తే ఉండాలి తప్ప ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు ప్రజలకు కనిపించొద్దు అని ఒక లోపాయికారి ఒప్పందం ఉండడం వల్ల పొత్తు కుదరలేదు, మహాకూటమి ఏర్పడలేదు. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేసింది. అది ఇప్పుడు ముమ్మరం చేసింది. దీనికి మరొక ప్రత్యేక కారణం ఏంటంటే త్వరలోనే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్ లో జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆంధ్ర సెటిలర్స్, లేకుంటే ఎన్టీ రామారావుకు సంబంధించిన సామాజిక వర్గం ఓటర్లు కూడా దాదాపు ఒక 50-60 డివిజన్లలో చాలా ప్రధానంగా బలం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైతే అప్పుడు జిహెచ్ఎంసీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరివేయడం చాలా ఈజీ అనే విషయాన్ని గ్రహించే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసినట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ కు కేవలం వారి సామాజిక వర్గంలోనే కాకుండా అభిమానులు కూడా ఉన్నారు. స్వయంగా ఎన్టీ రామారావుకు అభిమానులు ఉన్నారు. దాంతో పాటు బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించిన నాయకుడిగా ఎన్టీఆర్ కి పేరుంది. ఇవన్నీ కూడా ఓన్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం టీడీపీ పాత క్యాడర్ ను కూడా కాంగ్రెస్ వైపే ఉంచాలి అనే ఒక వ్యూహం ఇందులో కనిపిస్తుంది. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే సోని, ఈ బాణానికి తిరుగులేదు. ఎందుకు అంటే ఎన్టీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటున్న క్రమంలో దీన్ని బలంగా తిప్పికొట్టే పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు పోతాయి అనే ఒక భయంతో బీఆర్ఎస్ ఇప్పుడు మౌనం పాటిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ దానికి సీరియస్ స్ట్రాటజిక్ గానే ఎన్టీఆర్ పేరు చెప్పినట్టు మనకు చాలా స్పష్టంగా ఇదేదో అభిమానం కోసమో, పిచ్చి కోసమో, ఇంకా దేనికోసమో కాదు. పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహం, రేవంత్ రెడ్డి వ్యూహంగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు కిషోర్ టీడీపీ నాయకులు మరియు సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, అలాగే సతీష్ కాంగ్రెస్ నాయకులు అండ్ కరాటే రాజు నాయక్ బీఆర్ఎస్ నాయకులు జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు. నమస్తే అండి. మొత్తానికి తెలంగాణలో చూడొచ్చు మనం ఒక్కసారిగా ఎన్టీఆర్ స్మరణ మారిమోగుతుంది, అలాగే తెలంగాణ రాజకీయాలు అయితే ఎన్టీఆర్ పేరు మారిమోగుతుంది. ఎలా చూడాలంటే ఫస్ట్ మీరు చెప్పండి, కిషోర్ టీడీపీ నాయకులు ఎలా అంటారు, ఏంటి అసలు దీనికి సంబంధించి, నేను జరిగిన దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? మ్యూట్ ఉందండి, కిషోర్ గారు మీద మ్యూట్ ఉంది. కిషోర్ గారు మీద మ్యూట్ ఉంది. కిషోర్ గారు అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుంది కదా. సో ఇక్కడ ఐటీవీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు అంటే ఒక అహంకారం లేని ఆదర్శవంతుడు, ఆపదలో ఉన్న కార్యకర్తలకు కలియుగ దేవుడు, కల్మషం లేని కృష్ణుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, అనితర సాధ్యుడు, అపార భగీరథుడు. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు అంటే ఈ రోజున వచ్చింది కాదు మేడం. గత 1977 ఆయన మనసులో చలించిన తర్వాత, 82లో పార్టీ పెట్టిన తర్వాత, ఈ రోజున తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో యావత్తు తెలుగువారు ఉన్న ప్రదేశాలందరినీ కూడా ఒక ప్రభావితం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున మనం అంటే ఆదిలాబాద్ లో కానీ ఏదైతే ఆ బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎక్కడ సరైన సదుపాయాలు లేక, సరైన ఉద్యోగాలు లేక వలసపోతుంటే వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా
ఉంచి ఒకవేళ ఇప్పుడు మన ఆదిలాబాద్ తీసుకుంటే మేడం, ఆదిలాబాద్ లో కూడా గిరిజనులు ఎక్కడైతే అడవి ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళక్కడ కూడా ఆ ప్రాంతాల్లో కేవలం గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక జీవోని తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరూ కూడా ఉద్ధరించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున హైదరాబాద్ లో కూడా బుద్ధుడి విగ్రహం హుస్సేన్ సాగర్ లో నిలబెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు ఉన్న మన MGBS మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కూడా నెలకొల్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంతకుముందు గౌలిగూడలో చిన్న రేకుల షెడ్ లో ఉండే ఆ బస్ స్టాండ్ కూడా, అది కూడా తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాగా ఆయన అనేక ప్రయోగాలు చేసి రాజకీయంలో కూడా మహిళలకు 33% తీసుకురావాలని కానీ, అంతేకాకుండా ఆస్తిలో సమాన హక్కు కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేసి ఆయన యావత్తు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన చనిపోయింది మనకి 1995 చనిపోయిన తర్వాత, అంటే ఇప్పటికి కరెక్ట్గా 30 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న విద్యార్థులకు కానీ, ఎవరైతే 30 నుంచి 35 ఏళ్ళు లోపల వ్యక్తులకు కానీ ఆయన గురించి పూర్తి తరహాగా ఒక అవగాహన అనేది లేదు. సో అవగాహన లేకుండా కూడా కొంతమంది మాట్లాడి దాని మీద అనేక ఎలిగేషన్స్ తీసుకురావడం కూడా ప్రయత్నించారు. అలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం ఈ రోజున హైదరాబాద్ నడి బొడ్డులో తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం కూడా మేము అందరం కూడా హర్షించాం మేడం. ఎందుకు అంటే మీరు ఇంతకుముందు మీకు మనందరూ కూడా చెప్పుకుంటూ వస్తారు, అంటే ఇంకా నాకు తెలిసి కరాట రాజు గారు కానీ, అవసరమైతే ఇంకా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కానీ తెలిసి ఉండొచ్చు. ఇంతకుముందు భరత్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఫ్లైఓవర్ అనేది ఉంది. నందమూరి తారక రామారావు గారు ఆ ఫ్లైఓవర్ నిర్మించే టైంలో కూడా అక్కడ రైళ్లు వచ్చి ఆగుతుంటే కూడా జనాలకి ఎంతో ఆటంకాలు కలిగేవి. ఒకసారి ఆయన వెళ్తుంటే కూడా అంబులెన్స్ ఆగింది. దగ్గర 1 అవర్ పాటు అంబులెన్స్ ఆగిన తర్వాత ఆయన మనసు చలించిపోయి ఇలా జనాలకు ఇబ్బందిగా ఉంటుంది ఆన్ ది స్పాట్ జీవోలు తీసుకొచ్చి ఫ్లైఓవర్లు వేసిన వ్యక్తి. అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ లో 22 ఫ్లైఓవర్లు నిర్మించారంటే అది ఆయన కీర్తి. అది ఒక పాయింట్ మేడం. అందుకని ఈ రోజున నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎక్కడ పెట్టినా అది అందరూ కూడా హర్షించదు. ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, తెలుగు వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని లక్షల ఇళ్ళు నిర్మించి, అంతేకాకుండా జనతా వస్త్రాలని రేషన్ షాప్ లో కూడా ఇప్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇప్పుడు మనం ఒక పాయింట్ కి మాట్లాడుకుందాం మేడం. ఇప్పటి వరకు కూడా మనం తారక రామారావు గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడేదని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మైత్రివనంలో పెట్టిన విగ్రహాన్ని కూడా తీసేస్తా అన్నాడు. వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా ఈ మీడియా పూర్వకంగా, అరే బాబు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాం, భరించాం, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాం, ఓర్పు పట్టాం, లోకేష్ గారిని అన్నారు, సరే సహించాం. కానీ నందమూరి తారక రామారావు గారు జోలికి వస్తే మర్యాదగా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే తారక రామారావు గారు నువ్వు పుట్టక ముందే, నాకు తెలిసి మీ నాన్న కూడా చిన్న వయసులోనే ఆయన ఇక్కడ తెలంగాణకి ఎంతో ఉద్ధరించిన వ్యక్తి తారక రామారావు గారు. ఈ రోజున నీకు కాదు, మీ తాతని అడుగు, మీ తాత చెప్తాడు నందమూరి తారక రామారావు గురించి గొప్పతనం ఏంటో, ఆయన చేసిన మంచి పనులు ఏంటో. అంతేగాని నోటుకు వచ్చినట్టు ఏదో దేవుడు నోరిచ్చాడు కదా, లేకపోతే నా వెనక ఎవడో ఉన్నాడు, పైసలు పెట్టాడు అని చెప్పి నందమూరి తారక రామారావు మాట్లాడితే మటుకు ఎవ్వరు ఊరికినేది లేదు. మేమే కాదు, వాడలో ఊరుల్లో పట్టణాలలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా నీ మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదని. కిషోర్ గారు అలాగే హోల్డ్ లో నెక్స్ట్ మనం సతీష్ కాంగ్రెస్ నాయకులు అడుగుదాం. సతీష్ గారు మీరు చెప్పండి, మొత్తానికి ఈ తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఎన్టీఆర్ విగ్రహంపై మౌనంగా ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు? ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి దీన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిన వ్యక్తి. ఇంతకుముందు మద్రాసీలు అనేవాళ్ళు. సరే, ఆంధ్ర ప్రాంతం మద్రాసు కేంద్రంగా ఉన్నా, హైదరాబాద్ సపరేట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉన్నా, తెలుగు వాళ్ళని అందరినీ కూడా మద్రాసీలు అని చెప్పేసి మాట్లాడారు. అయితే అది మద్రాసీలు అని చెప్పేసి ఒక ముద్ర పడడము, ఇంకోటి అవహేళన చేయడము, ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మన ఈ ద్రావిడియన్స్ను, ఈ కులాల ఆధిపత్యాలను వీళ్ళందరూ కూడా అవమానపరుస్తూ చేస్తున్న సమయంలో తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అండి. అదొకటి. ఆయన యాక్టర్, వాస్తవానికి ప్రజల దేవుడు అంటే ఏ రకంగా ఉంటాడు అని చెప్పేసి దాన్ని మనం గమనిస్తే ఎన్టీ రామారావు గారిని చూపెట్టారు. ఎన్టీ రామారావు సినిమాల్లో కట్టిన వేషాలు ఏవైతే ఉన్నాయో, రాముడు వేషమే కానీ, కృష్ణుడు వేషమే కానీ, ఏదైనా సరే కానీ భగవంతుడు అంటే ఇట్లుంటాడా అని చెప్పేసి అని ఈ వర్గం ఆ వర్గం కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మెప్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి విగ్రహం, అలాంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి అనధికారంలోనే
అధికారంలోకి వచ్చి ఇంకోటి సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎన్టీ రామారావు ద గ్రేట్ లీడర్. నిజానికి చెప్పాలంటే ₹2 కిలో బియ్యమే కానీ, అదే రకంగా మిత్రులు చెప్పినట్టు జనతా వస్త్రాలే కానీ, అదే రకంగా పేదవాళ్ళకి ఇండ్లే కానీ, అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎన్టీ రామారావు గారు నైపుణ్యత అనేది ఉన్నది. అంటే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అతను వాస్తవాన్ని. కనుక ఎన్టీ రామారావు గారిని గౌరవించుకోవడం అనేది మనల్ని మనం గౌరవించుకున్నట్టుగానే, తెలుగు ప్రజలను మనం గౌరవించుకున్నట్టుగానే. కనుక ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇక్కడ ఇక్కడ అనేది కాదు, ఎక్కడైనా సరే పెట్టుకోవడానికి అర్హత ఉన్న వ్యక్తి, ఆ గౌరవం ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు. అంటే దానికి రాజకీయాలు పులిమి అని చెప్పేసి అంటే రాజకీయాలు రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడాలు, ప్రాంతీయ ఆ విగ్రహం పెట్టవద్దు, ఈ విగ్రహం. మొన్న రవీంద్ర భారతి దగ్గర కూడా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అంటుంటారు, పెడుతుంటాడు, గొడవలు పెట్టారు. అంటే ఇప్పుడు మనము మనుషులము, బాలసుబ్రహ్మణ్యం గారే కానీ, ఎన్టీ రామారావు కానీ, ఇంకెవరైనా సరే కానీ, వాళ్ళు సినిమా యాక్టర్స్, వాళ్ళు పాటలు రాసిండ్రు, యాక్టింగ్ చేసిండ్రు, అందరూ చూసిండ్రు, అందరూ అభిమానించారు, అందరూ కూడా అది చేసిండ్రు. కనుక మనము మనుషులను గౌరవించుకోవాలి. మనం ఆంధ్ర తెలంగాణ కదా, అది అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడి ప్రజలే వాళ్ళు, ఇక్కడ ఓటర్సే వాళ్ళంతా. కనుక మనం ఎవరిని కూడా అవమానపరచొద్దు. అట్లా అవమానపరచడం అని అంటే దాని ఇంకా సెంటిమెంట్ మీదనే బతకాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది కూడా తప్పండి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని సీరియస్ గా ముందుండి నడిపించింది టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో చాలా మందిని ఆంధ్ర వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కానీ అదే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వారి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తానని చెప్పేసి మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఎందుకొరకు రాజకీయంగా తప్పదిగా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు లక్షలాది మంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నగరమే కానీ చాలా ప్రాంతాల్లో కూడా, పల్లెల్లో కూడా, ఊర్లు కూడా వాళ్ళు వెలిసిన. సతీష్ గారు ఒక నిమిషం అలాగే హోల్డ్ ఉండండి. నెక్స్ట్ మనం కరాటే రాజు నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మీరు చెప్పండి రాజు నాయక్ గారు, మొత్తానికి తెలంగాణలో మనం హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు అర్థమవుతుంది. సో తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహం అనుకోవచ్చా, లేకపోతే వ్యూహాత్మక అండ్ ఎన్టీఆర్ పై అభిమానం అనుకోవచ్చా? ఇంత సైలెంట్ గా ఎందుకున్నారు మరి? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. అయితే నిజంగా ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ గారి శకం అనేది ప్రపంచంలో ఎవరు మరవలేదు. వాళ్ళ పాపం తెలంగాణ ఆంధ్రనే మాట్లాడుతున్నారు, కానీ ఇది ప్రపంచంలోనే తెలుగు వారికి ఆత్మగౌరవంగా బతికేటట్టుగా చేసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి. దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనం ఎవడో మాట్లాడిండు అని చెప్పేసి మనం అంత పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమాజంలో వివిధ రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు వివిధ రకాలుగా మాట్లాడతారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీగా పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. నందమూరి తారక రామారావు గారి పేరుతోటే ముందుకు పోతే ఓట్లు వస్తాయని చెప్పేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకుడు నేను హైదరాబాద్కి ఇది చేసిన అని చెప్పుకొని పోతే బాగుంటుండే. కానీ నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అభిమానము, నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఆ సేవలు కానీ, ఆనాడు చేసినటువంటి పని కానీ, ఆ పని మీద పోయి ఓటు అడుగుతున్నాడు. అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి పాలన అంటే చీపురులు పట్టుకొని తిరుగుతారు. అదే నందమూరి తారక రామారావు గారి పేరుతో పోతే అభిమానము, గౌరవంతో ఓట్లు దండుకోవచ్చు అనేది ఒక కుటిల నీతి తప్ప ఇక్కడ నిజంగా నేను పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాట్లాడినటువంటి 3-4 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఇందాక మాట్లాడుతుంటే పెద్దలు నందమూరి తారక రామారావు గారి పిఏ తోటి నేను ముచ్చటించిన, ఏంటి సార్ ఎట్లా రామకృష్ణ గారితో ముచ్చటిస్తే చెప్పినన్నమాట. ఆయన జీవితాంతం కూడా, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ ని బొందబెట్టాలి, కాంగ్రెస్ అన్యాయం చేసింది ప్రజలను, కాంగ్రెస్ ని వ్యతిరేకించే తెలుగునాట బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏర్పడి ఈరోజు పేదల పక్షాన నిలబడ్డది. ఆ గౌరవం ఆయన చనిపోయే వరకు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే అదే కాంగ్రెస్ నాయకులు ఈరోజు నందమూరి తారక రామారావు ఇట్లా నందమూరి తారక రామారావు గారి పేరుతోటి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది.
నిజంగా రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఏదైనా పని చేసి ఉంటే బాగుండు. 2.5 ఏళ్ల పాటు నందమూరి తారక రామారావు గారి పేరుతోటి నిజంగా సంక్షేమ ఫలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఆంధ్ర ఇప్పుడు వాళ్ళ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే పిసిసి అంటే మళ్ళీ వాళ్ళ గాంధీ భవన్ ఉందో ఆ గాంధీ భవన్ ముందు అలా ఎన్టీఆర్ విగ్రహం పెట్టినట్టే నిజంగా నమ్ముతుండేది. ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది ఏంటంటే నమ్ముతుండే. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి పచ్చి రాజకీయ అవకాశవాది, ఈతను చంద్రబాబు నాయుడు, ఇందాక కిషోర్ గారు బాగా చెప్పారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, కిషోర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎవరికేమైనా చెప్పుకున్నా పర్లేదు కానీ అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏం చేశారో మాకు సంబంధం లేదు. కానీ నందమూరి తారక రామారావు గారికి ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడే నాదుడే లేడండి. ఎందుకు మాట్లాడతారండి? గొప్ప పని చేసినటువంటి వ్యక్తి, గొప్ప మహానటుడు కానీ, గొప్ప రాజకీయ నాయకుడు కానీ, దేశంలోనే రాజకీయ చరిత్ర శాసనాలు లిఖించినటువంటి వ్యక్తి కానీ ఆయనకి ఎందుకు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పాలన మొత్తం ఇస్తవ్యస్తంగా ఉంది. ఆడవాళ్ళు చీపురు పట్టుకుని ఎంబడి పడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఓటేసే పరిస్థితి లేదు. నందమూరి తారక రామారావు గారితో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు బిచ్చం తీసుకోవాలనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప నందమూరి తారక రామారావు గారు అంటే ఎవరికో గౌరవం లేదు. నందమూరి తారక రామారావు గురించి ఏదో చెడుగా మాట్లాడుతున్నా అనేది అది చాలా అబద్ధం. అది శుద్ధ కావాలని రాజకీయం చేసే కుట్ర. ఇంకో రెండో విషయం చెప్తాం. నందమూరి తారక రామారావు గారే కాదు, మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఇక్కడ మా జిల్లా వాస్తవ్యులు మాకు చాలా పెద్ద నాడు ఎంఆర్పిఎస్ ను స్థాపించినటువంటి మా అన్న దేవనేని సతీష్ మాదిగ గారు కూడా మాతో పాటు, ఆయనతో పాటు మేము తెలంగాణ ఉద్యమం చేసి జైలు పాలైనటువంటి వాళ్ళం. తెలంగాణ కొరకు దాదాపు 1200 మంది ఆత్మత్యాగాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి విగ్రహం ఎందుకు పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 1. ఎందుకు శ్రీకాంతచారికి సంబంధించినటువంటి నిజంగా మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ పైన ప్రేమ ఉంటే శ్రీకాంతచారి విగ్రహం ఎందుకు పెట్టారు హైదరాబాద్ లో? విగ్రహాన్ని మీరు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు, మేము కూడా సంతోషం, మాకు కూడా ఎలాంటి లేవు. కానీ తెలంగాణ కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఆ త్యాగ పురుషుల యొక్క ఈ విగ్రహాలు ఎందుకు పెట్టారు కాంగ్రెస్ పార్టీకి? మొదటి ప్రశ్న. నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు గాంధీ భవన్ ముందర ఇంకో గొప్పగా మీరు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎందుకు పెట్టలేదు? నేనేమంటున్నా అంటే నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టండి, సంతోషం. మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉండి కేసీఆర్ గారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారు ఈ రోజు రామారావు గారి పేరు పెట్టుకుని ఉన్నారు. మాకంత గౌరవం ఉంది. ఈ రోజు మేము గుండెలో పెట్టుకున్నాం. ఎక్కడ కూడా రామారావు గారికి, మేము నందమూరి తారక రామారావు గారికి ఎక్కడ ఏనాడు కూడా విమర్శించాలి, విమర్శ చేయబోము కూడా భవిష్యత్తులో. మేమేమంటున్నామంటే ఏదైతే కుహానా రాజకీయాలు చేసి, ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అభివృద్ధిని సర్వనాశనం చేసి హైదరాబాద్ లో ఓటుని కొనడానికి నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకొస్తున్నారే తప్ప దీంట్లో ఎలాంటి రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు. ఎందుకంటే అది సతీష్ గారికి కూడా తెలుసు, పెద్దలు సతీష్ గారికి కూడా అది మొత్తం పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఏనాడు కూడా ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పాట పాడిండు, బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ పాట పాడిండు, ఏబీవీపీలో ఉన్నప్పుడు ఏబీవీపీ పాట పాడిండు రేవంత్ రెడ్డి గారు. ఏబీవీపీలో ఉన్నప్పుడు గోడల మీద రాతలు రాసినప్పుడు కూడా భారతదేశం గురించి మాట్లాడిండు. ఆ తర్వాత ఏం మాట్లాడిండు? టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ మాట మాట్లాడిండు. ఈ రోజు కాంగ్రెస్ లోకి వచ్చిండు, కాంగ్రెస్ మాట మాట్లాడుతుండు. ఇప్పుడు ఓటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కానీ మూడు పరిధిలలో ఉన్నటువంటి మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్, కార్పొరేట్ ఎలక్షన్ జరగబోతుంది. దానికి సంబంధించి ప్రజలను రెచ్చగొట్టాలి, అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఓట్లుగా తీసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. రేవంత్ రెడ్డి గారు నేను హైదరాబాద్ కి ఇది చేసిన అని చెప్పేసి ఓటు అడిగితే బాగుంటుంది మేడం. నేనేమంటున్నానంటే హైదరాబాద్ కి నేను ఇది చేసిన, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, హైదరాబాద్ లో మోరీ సాఫ్ చేసిన, హైదరాబాద్ లో దోమలు రాకుండా చేసిన, హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన, హైదరాబాద్ లో ఇల్లు ఇచ్చిన, నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన అని చెప్పినట్టే బాగుండు మేడం. ఆ సభలో నందమూరి తారక రామారావు గారు చేసిందే ఇగో నేను ఆయన వారసుడిగా చేసుకుంటా పోతున్నా అని చెప్పిన. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. అండ్ కిషోర్ టీడీపీ నాయకులు, అండ్ అలాగే సతీష్ కాంగ్రెస్ నాయకులు, అండ్ అలాగే కరెక్ట్ రాజు నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్.